హలో వినయ్. హాయ్. ఏంటి వినయ్ ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు? నేనెక్కడికెళ్ళానురా, నేను కాకినాడలోనే ఉన్నాను. అదేంటి ఉంటే కనిపిస్తావు కదా! ఏంటి నీకు కనిపించాలని రూల్ ఏమన్నా ఉందండి? అలా కాదురా. ఎప్పుడూ మరేంటి? మనం తిరిగేవాళ్ళం కదా కలిసి. తిరిగాం. కాలేజ్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు. అలా నేను అని ఇక్కడే కాదులే. ఉన్నాను. మరి ఇంకేంట్రా? నోరు ఫ్రెండ్‌షిప్ మూసుకొని అన్నాక పద. ఫోన్ లేదు, ఏం నువ్వు లేదు. చేసావా? నువ్వు చేసావా? ఏంటో ఈడు మనిషి. చేయడు కానీ నన్ను ఏంట్రా వినయ్ ఈ మధ్య ఏంటి మంచి గ్లామర్ వచ్చేస్తున్నావు కుర్రాడివి. నిగనిగలాడిపోతున్నావు తెల్లగా. ఏంట్రా ఎట్టకారమా? లేదురా మమకారం నీ లేకపోతే. అబ్బో, జోకులు బాగానే వేస్తున్నావు. ఒరేయ్, నువ్వు నా పక్కన రాటకరా బాబు. వస్తే ఏమైందండి? అమ్మాయిలు చూడలేదే. ఎందుకు చూడరు? అది కదా నిన్నే చూడ. అలాగే నీ హైట్‌కి నా హైట్‌కి తేడా కనిపించట్లేదురా మా ఐదు. సరేరా, నేను పక్క పోతాను. దానికే చూడకరా. రే అతను ఆదిరా. రజనీకాంత్ స్టైల్ చూడు, ఏదో కొన్ని పడగొడుతుంటాడు. అంత లేదురా. నాకు తెలుసు. ఏంట్రా ఇందాకట అంటున్నావు? ఇందాక అమ్మాయి చూసిందే. ఇప్పుడు చూడదండి, మా గ్లామర్ లాంటిది మామూలుగా ఉండదు. మరి మనతో ఏంట్రా మరి మామూలుగా ఉండదు కదా, తెలుసు కదా. నాకు కూడా పదరా. రే వెంకీ, టీ అనుకున్నావు, కుర్తి అనుకున్నావు, ఏంట్రా తాగడం ఏంట్రా రక్త పింజిలా? ఏంట్రా ఇంకే ఏంటి ఇష్టం? ఏముంటేమో అంత మామూలే. చిరునామా తాగామంతే. ఏముంటుందిరా అంత మామూలే కదరా. ఏముండదురా. అరే వెంకీ, నీకు సిగరెట్ తగలడం ఉంది కదా, పోయి తెచ్చుకో. థ్యాంక్ యూ అమ్మ. లాగేస్తుంది ఇందాక నుంచి అదే. ఓకే. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఏంటో వినా ఎప్పుడు రౌడీలు గొడవలు అంటే ఎప్పుడు మారుతావురా? ఫుల్ బిందాస్. ఊరుకరా చిన్నపిల్లలాగా. రే వినయ్, నాకు జాబ్ వచ్చిందిరా, నీకు చెప్పలేదు కదా. రే నీకు జాబ్? అవునరా. నీకు జాబ్ వచ్చిందా? యారా. రే మా నుంచి కలిసి తిరిగి నాకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నావేంట్రా? జాబ్ జాబ్ లైఫ్ అయిపోయింది, ఇంకా జాబ్ పోతే అంతే. గాడ్, నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశాను, ఎన్నో విజయాలు సాధించాలనుకున్నాను. కానీ లైఫ్లో ఏది మనం అనుకున్నట్టు జరగదు కదా. చివరికి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకడలేదు. నా ఫ్యామిలీ గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కానీ లైఫ్ ఎందుకు నాకు మరో ఛాన్స్ ఇచ్చింది అనుకున్నా. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు, ఎందుకు కంటెంట్ క్రియేటర్ అవ్వకూడదు అనే ఆలోచన నాలో అయితే మొదలైంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినయ్. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి వినయ్ రాక్స్. ఇక ఓన్లీ జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే. రేపు నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. గత కొంతకాలంగా కాకినాడ నడిఒడ్డున జరుగుతున్న హత్యలు ఎన్నో, కానీ వీటిని ఎవరూ కూడా పరిష్కరించలేదు. డిపార్ట్మెంట్ చూపంతా ఒకరి మీదే ఉంది. ఆయన పేరే శివ. ఈయన కేసు మాత్రం టేకప్ చేశాడంటే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అని ప్రతి ఒక్కరి నమ్మకం. ఎంతో నేర చరిత్ర కలిగిన ఈ కాలాగడి నేర చరిత్రను బట్టబయలు చేయడానికి హైకమాండ్ అయితే సీనియర్ మోస్ట్ ఆఫీసర్ శివగారిని అయితే అపాయింట్ చేసింది. నైట్ కాల్ చేశాను, వినయ్ వచ్చాడో లేదో. సార్ అంటే ఇంకా రాలేదు. సార్ నైట్ చెప్పిన టైంకి వచ్చాను కదా. ఆయన వస్తారా రారా? సరే, ఇంకా సేపు వెయిట్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ వినయ్. హలో సార్, నా పని మీద నేను వచ్చాను, నన్ను అంచేపు డిస్టర్బ్ చేయకండి సార్. ఈ కేసు కోసం పిచ్చి కుక్కలో తిరుగుతున్న ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. హలో సార్, ఏం టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు. ఏమన్నా ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. ఏం లేదంటారు ఏంటంటే టెన్షన్గా ఉన్నారు. సార్ ఎక్కండి. తితి ఎటువంటి స్టార్ట్ అవ్వట్లేదా? అవుతుంది సార్, వెయిట్ చేయండి.
వినయ్ ఒకసారి ఆపు. జస్ట్ మినిట్ వినయ్. వాడు అసలు మనిషే కాదు, ఒక్క ఆధారం కూడా లేకుండా చేశాడు. ఈ కాలాగాడు ఇంకెన్ని జీవితం నాశనం చేసి ఉంటాడు. పట్టుకుంటా, ఏదో రోజు పట్టుకుంటా. ఆ కాలాగాడు నాకు దొరకకుండా పోడు. బాబాయ్, ఆ కాలం కోసం మీకు తెలుసా? అడుగుతుంటే ఎలా పోతున్నాడు ఏంటి? దేవుడా, ఈ కేసుని ఎలాగే సాల్వ్ చేసేలా చూడు స్వామి. రాబోనే ఎటువైనా వేసేసాడు. పెళ్ళి ఎప్పుడు? ఏముంది సార్, ఖాళీయే. పిల్ల అవ్వదని ఎవడు చెప్పాడు? పిల్లే అయిపోయింది, పిల్ల అవ్వలేదంటా అంటున్నాడు. ఎంత ఓకే, లైఫ్ సంగతి ఏంటి? ఆ దేవుడికే తెలియాలి. మీరు వచ్చి మనం చూసుకోండి. సరేనే, ఎక్కడ అలా లోపలికి వస్తాను. మరి నేను వెళ్ళండి. ఇప్పుడు దాకా బాగా వాడుకున్నారు కదా. ఏంటిది ఇలా ఉంది? నిజంగా కాలాగడి ఇక్కడ ఉండేవాడా లేదా జనాల భ్రమ? జనాలు ఎంతలా భయపడుతున్నారంటే మొత్తం మీద కాలాగడి ఏదో చేస్తున్నాడు. అదేదో తెలుసుకుంటా జనాల్లో భయం పోగొడతా. అసలు ఆ కాలాగాడు ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నాడు? ఎందుకు ఇంతలా చంపుతున్నాడు? ఇక్కడ అనుకున్నట్టు ఇక్కడ పెద్దగా ఏమీ లేదు. జనాలే పెద్దగా పట్టించుకోవద్దు. ఇది పుకారు మాత్రమే. దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకండి. సరే. హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. నేను ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. అది ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు. ఫైనల్లీ మనమైతే ఆ కాలాగడ హౌస్కి అయితే వచ్చాం. వెనకాల కనిపిస్తుంది కదా, అదే కాలాగడ హౌస్.
హౌస్ లోపలికి అయితే వెళ్ళబోతున్నా. చాలా పెద్ద చేస్తున్నా. వాటర్ తాగాం. ఇదంతా చూస్తుంటే ఏంటి ఇక్కడ ఫోటోలు ఉన్నాయి? రే, చిన్నపిల్లలు కూడా ఇంత ఘోరంగా చంపాడా? అసలు మనిషినా? ఇంకా అలాంటి ఎన్ని ఘోరాలు చూడాలి? సో ఫ్రెండ్, చూసారా వాడు చిన్నపిల్లలు కూడా ఎంత దారుణంగా చంపాడంటే అస్సలు వాడు సామాన్యుడైతే కాదు, వాడు బతికే ఉన్నాడు. ఏంటి ఇక్కడ ఏదో రాసిందండి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు తిరిగి వెళ్ళలేదా? అబ్బో, కొటేషన్లు బాగానే రాసుకున్నాడు. కొటేషన్ అదేంద్రా కదా. అందరూ చేయవలసిన పని ఏంటంటే ఈ కాలగడి చేసిన దుర్మార్గాలంటే బయట పెట్టడమే. సో మీరు బ్రతుకుండాలంటే నో అని పెట్టండి, వాడు చావాలంటే ఎస్ అని పెట్టండి. నా సామ్రాజ్యానికి వచ్చి నన్నే వేలన చేసి నన్నే భయపడతాం అనుకున్నావా?